హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శ్రావస్ వరల్డ్. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసేయండి, వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. సో ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు అమావాస్య కదా, నేనైతే ప్రతి అమావాస్యకి ఏం చేస్తానో ఈ వీడియోలో అయితే చూపించేస్తాను, మీరు కూడా చూసేయండి. ఇక్కడ ఏం చేస్తున్నానంటే, రెడ్ కలర్ దారం ఉంటుంది కదా, అదైతే 5 పోగుల కింద తీసుకోవాలి. అంటే 5 లైన్స్ తీసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా. ఆ తర్వాత దాల్చిన చెక్క ఉంటుంది కదా వంటగదిలో, అదైతే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని ఆ దారంతో అయితే మాల కట్టేసుకోవాలి. ఒక 9 అయితే తీసుకోవాలి. 9 చెక్కలు తీసుకుని కట్టేసుకోవాలి. ముళ్ళైనా వేసుకోవచ్చు, మాల కిందైనా కట్టుకోవచ్చు, మీకు ఎలా వస్తే అలా కట్టుకోవచ్చు. సో నాకైతే ఎలా వచ్చో నేనైతే అలా కట్టుకున్నాను. అవన్నీ కట్టేసుకున్నాక తర్వాత బయట మెయిన్ ఎంట్రన్స్ గుమ్మం ఉంటుంది కదా, ఆ గుమ్మానికి పైన కట్టుకోవాలి. ప్రతి అమావాస్యకి కట్టుకోవాలి. అలా కట్టుకోవడం వల్ల మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది. అలానే మన ఇంట్లో ఏమైనా అధికంగా డబ్బు సమస్యలు ఏది ఉన్నా తొలగిపోతాయి. అలానే నరదృష్టి ఎక్కువగా ఉంటుంది కదా, నరదృష్టి ఎక్కువ తగలకుండా ఉంటుందన్నమాట. సో నేనైతే ప్రతి అమావాస్యకి ఇలా అయితే చేస్తాను. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, చాలా సింపుల్ కదా. ఇలా చేయడం వల్ల మంచి కూడా జరుగుతుంది. ఇంక ఇదే కాకుండా దాల్చిన చెక్కతో ఇంకొకటి కూడా ఉంది, ఇంకొక టిప్ కూడా ఉంది. అదైనా చేసి ఇదైనా చేయొచ్చు. అదేమిటంటే దాల్చిన చెక్క పౌడర్ కింద చేసుకోవాలి. చేసుకొని అది చేతిలో కొంచెం వేసుకోవాలి, ఒక స్పూను ఆ పౌడర్ని వేసుకున్న తర్వాత మన ఇంటి బయటికి వెళ్ళిపోవాలి. బయటికి వెళ్ళిపోయి లోపలికి వస్తాం కదా మెయిన్ ఎంట్రన్స్, ఆ ద్వారం నుంచి. సో అక్కడి నుంచి అయితే లోపలికి రావాలి. లోపల గడప దాటిన తర్వాత మన చేతిలో పౌడర్ ఉంటుంది కదా, సో ఆ పౌడర్ని అయితే ఊదాలన్నమాట. మనం ఊదితే అప్పుడు అదంతా స్ప్రెడ్ అవుతుంది. గడప లోపలికి వచ్చాక చేయాలన్నమాట. అప్పుడు మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోతుంది. అలానే ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయి. ఇలా చేసినా పర్లేదు, లేదంటే నేను చూపించిన అది ఆ టిప్ చేసినా పర్లేదు, ఏదైనా ట్రై చేయండి. సో ఇంకా మన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే యూజ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇలా వీడియోలో చూపించినట్లుగా కట్టేసుకోవాలి గుమ్మానికి. ప్రతి అమావాస్యకి చేయండి ఇలాగా. ప్లీజ్ అండి, చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం చేయట్లేదు. మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల వీడియో అయితే చాలామందికి వెళ్తుంది. అలానే నాకు కూడా చాలా మోటివేటివ్గా ఉంటుంది ఇంకా వీడియోస్ చేయాలని. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అందరికీ. మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాము.